మేడం, నాకు సిజేరియన్ అయింది. సిజేరియన్ స్టిచెస్ తొందరగా మానాలి అనంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారండి. ఈ సిజేరియన్‌లో ఏం చేస్తామనంటే, మేము కట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 7 లేయర్స్ పొట్టలో ఉండే పొరల్ని కట్ చేస్తామనమాట. సాధారణంగా పైనున్న కుట్లు మాత్రమే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అలా కాదండి, గర్భసంచి మీద కూడా చాలా వరకు కుట్లనేవి పడతాయి. మేము 2 లేయర్స్‌లో అవి క్లోజ్ చేస్తామనమాట. సో ఇవన్నీ మానాలి అనంటే మీరు తగిన జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఫుడ్ మీరు పథ్యాలు గట్రా చేయకుండా హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్స్ అనేవి టిష్యూ రిపేర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే మనకి ఎగ్ వైట్స్ కానివ్వండి, లేకపోతే లీన్ మీట్స్ చికెన్ కానీ ఫిష్ కానీ ఎక్కువ స్పైసెస్ వేయకుండా పెట్టడం అనేది ఇంపార్టెంట్. అలానే పప్పు ధాన్యాలు అనేవి చీమ్ పడుతుందని చెప్పేసి ఇవ్వరు. అలా కాకుండా మీరు పప్పు పెట్టాలండి, ఎందుకంటే అందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే రాజ్మా, శనగలు, లెగ్యూమ్స్, సో వీటన్నింటిలో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఇమీడియట్గా డెలివరీ అయిన వాళ్ళకైతే పెట్టాలి. అలానే యాడిక్వేట్ హైడ్రేషన్, సో వాటర్ ఇంటేక్ అనేది మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి మీరు డైలీ తీసుకోవాలి. మీరు అలానే కుట్ల దగ్గర మీరు డ్రైగా ఉంచుకోవాలన్నమాట. అంటే స్టిచెస్ ఓపెన్ చేసిన తర్వాత స్నానం చేయమని చెప్తాము. సో అప్పుడు మీరు ఇమీడియట్గా ఒక సెపరేట్ క్లీన్ క్లాత్, సాఫ్ట్ కాటన్ క్లాత్ అనేది పెట్టుకుని ఆ ఏరియా మొత్తాన్ని కూడా డ్రై చేసుకోవాలి. అక్కడ చెమట నిలవకూడదు. అలానే ఈ గర్భసంచి పెద్దగా ఉంటుంది కదండి, అది ఇలా ముందుకు పడిపోతే కనుక కుట్లు తొందరగా మానవు. అందుకని మేము ఈ అబ్డామినల్ బైండర్స్ అంటే బెల్ట్ అనేది ఇలా సపోర్ట్గా పెట్టుకోవడానికి యూస్ చేయమని చెప్తూ ఉంటాము. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలండి. అంటే యాంటీబయాటిక్స్ అనేవి మీకు ఇచ్చిన 5 days or 7 days కోర్స్ అనేది మాత్రం వాడాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందన్నమాట. అలానే ఆయింట్మెంట్స్ ఏమైనా వాడాలా అని చెప్పేసి అంటే వాడొచ్చు. అంటే కొంతమందికి వూండ్ హెల్దీగా ఉంటే మేము ఆయింట్మెంట్ పెట్టాం. లేదు, ఎవరికైతే కనుక సరిగ్గా ఎడ్జెస్ అప్రాక్సిమేట్ అవ్వు వాళ్ళకు ఆయింట్మెంట్ ఇస్తామండి. సో ఆయింట్మెంట్ అనేది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మీకు ఏమైనా ఉంటే, అంటే ఆ కుట్ల దగ్గర కానీ రెడ్నెస్ కనుక, లేదంటే అక్కడ హార్డ్గా ఉండి, లేదంటే ఏమైనా చీమిలాగా కారుతునేటట్టయితే, లేదంటే ఫీవర్ జ్వరం కానీ మీకు వస్తున్నట్టయితే ఇమీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీరు మెయిన్గా స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి. నైట్ టైమ్ ప్రతి 2 అవర్స్కి పాల్కని చెప్పేసి లెగుస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మదర్కి యాడిక్వేట్ స్లీప్ కనుక లేకపోతే ఆ లోపల ఆ టిష్యూ హీలింగ్ అనేది తొందరగా జరగదు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే, న్యూలీ డెలివర్డ్ మదర్స్కి మీరు యాజ్ మచ్ as పాసిబుల్ హెల్ప్ చేయాలండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.